హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎడ్డూమ్ యూట్యూబ్ ఛానల్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇండియా నుంచి మాకు బ్యాగేజెస్ వచ్చాయి. మా బ్రదర్ వెళ్ళి వచ్చారు. 1 month అయింది వెళ్ళి, మొన్న వచ్చారు. సో మాకు ఇండియా నుంచి మా వాళ్ళు ఏమేమి పంపించారో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. యాక్చువల్లీ 2 days బ్యాగ్స్ మిస్ అయినాయి. సో ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. వాళ్ళే డైరెక్ట్ గా ఇంటికి డెలివరీ చేశారు. 2 days లేట్ గా వచ్చినాయి కదా, ఎక్కడ ఎయిర్పోర్ట్ లోనే కంప్లైంట్ రైజ్ చేశారు. ఇంకా వాళ్ళే తెచ్చిచ్చారు ఇవాళ. ఇంకా మేము అప్పటిదాకా 2 days వెయిట్ చేసాము. ఇంకా ఆగలేక అన్ని ఓపెన్ చేసి చూసేసాము ఏమేమి తీసుకొచ్చారా. ఇండియా నుంచి లగేజ్ వచ్చిందంటే అదొక పెద్ద మనకి ఎమోషన్ కదా. ఇంకోసారి ఇది చూడండి, వైట్ రిబ్బన్ కట్టారు. ఇవన్నీ జస్ట్ ఇండియన్ మామ్ థింగ్స్. ఇవన్నీ చూస్తేనే మన ఇండియా గుర్తొచ్చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంటది. లగేజ్ వస్తే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఫుల్ ఎక్సైట్మెంట్. వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు కూడా బ్రిటిష్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాడు. మనకు తెలిసిందే కదా లగేజ్ ఎంత ఇస్తారనేది. 23 + 7 kgs కదా. ఈ 223 కూడా సరిపోలేదు. అందుకని తన ఎక్స్ట్రా బ్యాగ్ లగేజ్ కూడా బుక్ చేసుకున్నాడు. అది కూడా సరిపోలేదు. ఈసారి అయితే ఈ ట్రిప్ లో చాలా పంపించారు మాకు. మేము ఇప్పుడు వచ్చేసి 7 months అవుతుంది. 7 months లో కూడా 3 times పంపించారు. ఇలా ఎప్పుడో ఏదో ఒక విధంగా ఫ్యామిలీ మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక విషయంలో. అమ్మని కాదు నాన్నగారని ఏడు కొరియర్ పంపిస్తారు 20 kgs 30 kgs అట్లాగా. అప్పుడు కూడా స్వీట్స్ అవి ఏ ఒకటి ఐటమ్స్ పంపిస్తానే ఉంటారు. చూద్దాం ఇంకా ఏమేమి పంపించేశారో. సో ఎక్సైటెడ్. ఈసారి అయితే స్వీట్స్ బాగా పంపించారు, చాలానే పంపించారు. మేమైతే అసలుకి స్వీట్స్ వద్దని చెప్పాము, బట్ అయినా పంపించారు. మా ఇంట్లో అందరూ స్వీట్ లవర్సే. ఫస్ట్ అయితే ఈ పూతరేకులు, అమ్మి పూతరేకులు అమలాపురం నుంచి. డ్రై ఫ్రూట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. ఈ బాక్స్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కొలీగ్స్ కని తీసుకున్నాడు, కానీ మేము ఓపెన్ అయితే చేసేసాము, ఒకటి తినేసాము. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇవేంటివి, కాజు బర్ఫీ. ఇంకో స్వీట్స్ ఇవి బాలాజీ నుంచి పంపించారు. బాలాజీ స్వీట్స్ దీన్ని ఏమంటారు, కలాకాని. ఇది వచ్చేసి ఇది జీడిపప్పు మిఠాయి, కాజు మిఠాయి. కాజు మిఠాయి చాలా బాగుంది టేస్ట్. అయితే మేమైతే ఒక బాక్స్ ఆల్రెడీ ఒక బాక్స్ అయిపోయింది. రాగానే ముందు ఇదే ఫినిష్ చేసేసాము. అవును, చాలా బాగుంది టేస్ట్ కూడా. చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి ఇదైతే స్పెషల్ మా సిస్టర్ పంపించింది. సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ నెల్లూరులో ఉంటారు. ఇవి నెల్లూరు ఫేమస్ అంట మలై కాజా స్వీట్స్. మలై కాజా స్వీట్స్ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. చాలా యమ్మీగా ఉన్నాయి, ఎంతో జ్యూసీగా. థ్యాంక్ యూ విజయ, చాలా బాగున్నాయి స్వీట్స్. థ్యాంక్ యూ విజయ. గులాబ్ జామ్ ఫ్లేవర్ ఉంది, బట్ ఇంకా దానికంటే బెటర్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది టేస్ట్. అసలు ఇదే ఫస్ట్ టైం మేము ట్రై చేయడము అండ్ పేరు కూడా ఇప్పుడే విన్నాము కూడా. స్వీట్ చాలా బాగుంది. మేబీ నెల్లూరు సైడ్ వాళ్ళకి ఐడియా ఉంటదేమో. అండ్ ఇవి బనానా చిప్స్ 2 packs తీసుకున్నాము. ఒకటి ఇంట్లోకి, ఒకటి ఆఫీస్ వాళ్ళకి. ముందు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, మెయిన్ క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి. మనం ఇండియాలో ఉంటే ఏదో ఒక ఫెస్టివల్ కి కంపల్సరీగా షాపింగ్ అయితే చేస్తాము. అందరికి బట్టలు కొని పంపించారు. మోస్ట్లీ హనీ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. హనీకే చాలా కొన్నారు ఈసారి. డ్రెస్సెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సూపర్ ఉన్నాయమ్మా, సూపర్ ఉన్నాయమ్మా అని. ఇవైతే మా శారీస్. ఇవి టిష్యూ శారీస్ అంటారు కదా. ఒకప్పుడు ఇప్పుడు కూడా ట్రెండే ఉంటాయి, బట్ మేము ఎప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు ఉండము. జనాలు ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉంటాము. ఫైనల్ గా ఎప్పటి నుంచో అయితే తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ మేము తీసుకోకముందే మా సిస్టర్ కొన్ని పంపించారు. చాలా థ్యాంక్స్ చిన్ని, బాగున్నాయి. ఈ శారీ కూడా గ్రీన్ శారీ, ఇద్దరికి సేమ్ బట్ కలర్స్ డిఫరెంట్. మోడల్ సేమ్, డిజైన్ అండ్ చాలా బాగుంది. అసలు వెయిట్ లెస్,
సంక్రాంతి కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ చిన్ని, చాలా బాగుంది. ఇది బ్లౌజ్కి కూడా వర్క్ బాగా వచ్చింది, బాగుంది, నీట్గా ఉంది. రెండు బ్లాక్ అండ్ వైట్ మోడల్లో సేమ్ మోడల్ ఇద్దరికి అండ్ సేమ్ సైజ్ కూడా. ఇదైతే మీరు హనీ ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు. ఇది హనీ ఫస్ట్ బర్త్డే తీసుకున్నాము, ఇంకా అక్కడ అట్లాగే ఉండిపోతుంది కదా అని పంపించమని చెప్పాను. బట్ ఇప్పటికి వచ్చి చూస్తే ఇవి ఫిట్ అవుతుందా లేదా అనిపిస్తుంది, చూడాలి మరి. అయినా తను ఇట్లాంటివి వేసుకోవడానికి ఇప్పుడు అస్సలు ఇష్టపడట్లేదు, కొంచెం ఎత్తుకొని ఉంటాయి కదా, దానికి అస్సలు నచ్చదు. తనకి తెలుసు అమ్మ నాకు స్మూతే కావాలి, హార్డ్ వద్దు అంటది. ఇంకా ఇదొకటి, చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఇవన్నీ. నాకు బాగా నచ్చాయి ఈసారి బట్టలు, ఎస్పెషల్లీ హనీవి. అంటే ఇక్కడ వింటర్ అనే కాదు, సమ్మర్ లో అయినా కొంచెం చలిగానే ఉంటది, విండ్ ఎక్కువ ఉంటది కదా. ఇట్లాంటి క్లాత్స్ అయితే బయటకు వెళ్ళినా మనం జాకెట్ వేసుకోవాల్సిన లేదు, ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఈ గ్రీన్ కలర్ ఇది ఇంకొకటి చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి. ఆల్రెడీ అన్ని తనకి ట్రైల్ వేసేసాము, వచ్చిన రాగానే ఏడుస్తా వేపించుకుంది. ఫస్ట్ ఏ బట్టలు వేసినా అంతే చేస్తుంది, నాకు కొత్త వద్దు అనుకుంటా. ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారుగా, వేసుకుంటదని అనుకుంటున్నాను. ఇంకొకటి వైట్, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక ఎల్లో కలర్, మా వాళ్ళకి తెలుసు కానీ అందుకే అన్ని స్మూతే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్మూత్ ఉంది, బాగుంది. అండ్ ఇది ఒక కలర్, ఇది కూడా బాగుంది, సేమ్. దిస్ ఈజ్ ఫేవరెట్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అందరూ క్రిస్మస్ కి మోస్ట్లీ రెడ్ ప్రిఫర్ చేస్తారు శాంటా అని. చూడాలి ఇంకా ఆ రోజు వేసుకుంటుందో లేదో. ఆ రోజు ట్రై చేయాలి, హనీకి వేసుకుంటుందో లేదో. వేయాల్సిందే కంపల్సరిగా ఇంకొకదానికి. అండ్ వీళ్ళవేమో న్యూ ప్యాంట్స్, అందరికి షాపింగ్ చేశారు కదా. ఈ 3 వీళ్ళ ప్యాంట్స్. అండ్ ఇది కూడా ఎంత వెయిట్ ఉంటాయో కదా వీళ్ళ జీన్స్. గర్ల్స్ కి అయితే ఒక 4-5 టాప్స్ వచ్చేస్తాయి. వీళ్ళకి పెట్టే కాస్ట్ లో మనకైతే చాలా వస్తాయి కదా, కానీ వాళ్ళు చాలా ఇయర్స్ యూజ్ చేస్తారు. బట్ అవును, చాలా ఇయర్స్ యూజ్ చేస్తారు, వర్త్. అయితే యాక్చువల్లీ సైజెస్ ఎవరెవరికో తెలియదు, బట్ చూడాలి. ఇది కూడా ఒకటి ఉంది బుడ్డి హనీకి, చూడలేదు, బాగుంది. అన్ని కొంచెం పైన చూసాం కానీ లోపల అసలు ఏం చూడలేదు, జస్ట్ కొన్నిటి వరకే తీసాం మేము. ఇవైతే హనీకి ఒక 1.5 year వరకు వస్తాయి. పిల్లలు అంతే తొందరగా ఎదిగిపోతారు కదా, ఇట్లా చూసి 10 రోజుల్లో కొన్ని లోపే కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ జెంట్స్ కి అయితే ముగ్గురికి 3 టీ-షర్ట్స్, 3 హుడీస్ అండ్ 3 ప్యాంట్స్, 3 టీ-షర్ట్స్ తీసుకున్నారు. అండ్ షార్ట్స్ కూడా తీసుకున్నారు. ఇది ఒక టీ-షర్ట్, ఇది ఒకటి హుడీ అనుకుంటా. వీళ్ళు షాపింగ్ అంతా షాప్ అండ్ జూడియోలో తీసుకున్నట్టున్నారు. జూడియోలో కూడా నాకు చాలా ఇష్టము, బాగా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ పెడుతుంటారు కదా, చాలా బాగుంటాయి. బట్ లేడీస్ కి స్లీవ్లెస్ లో ఎక్కువ ఉంటాయి, ఆ మోడల్స్ లో అయితే స్లీవ్లెస్ మోడల్స్ లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అవైతే మనం ప్రిఫర్ చేయం కాబట్టి నాకైతే లేడీస్ కొంచెం బాగా ఎత్తుక్కోవాలి. షార్ట్స్ కూడా తీసుకున్నారు ముగ్గురికి. ఇది ఒక టీ షర్ట్. హనీగాడ్ ప్యాంట్స్ ఇంకా బయటపడుతున్నాయి. ఇంకొక ప్యాంట్ వచ్చింది, హనీగాడు బాగా కొనిపించాడు, చాలానే ఉన్నాయి. ఇది ఒక టీ షర్ట్. ఇంకా స్వీట్స్ ఉన్నాయి, మేము తెచ్చాక వెంటనే ఓపెన్ చేయలేదు. మెయిన్ మా ఫోకస్ అంతా బట్టల మీదే ఉంటది, ఏమేమి పంపించారా అని. ఇవి కూడా ఉన్నాయి, ఇవి దూద్ పేడ, 3 బాక్సెస్ సేమ్ దూద్ పేడ ఉంది. హనీ హ్యాండ్ బ్యాగ్, హనీ కోసం వాళ్ళ అత్త తీసుకుంది, క్యూట్ గా ఉంది, బాగుంది, వైట్. ఇది ఇక్కడ బీచ్ లో తీసుకున్నా అనింది.
చాలా బాగుంది. ఇవన్నీ అయితే పికిల్స్. ఏమేం పికిల్స్ పంపించారంటే చికెన్ పికిల్, ప్రాన్స్ పికిల్, టొమాటో, ఇదైతే గీ, హనీకి. ఇక్కడ గీ మాకు అస్సలు నచ్చట్లేదు హనీకి పెట్టాలంటే. కలర్ కూడా చాలా ఎల్లో కలర్ గా ఉంది, బట్ మనది చూడండి అసలు ఎంత బాగుంది. ప్యూర్. వాళ్ళు మేము ఒక 3 months నుంచి సేవ్ చేస్తున్నారు అనుకుంటా గీ. ఇవన్నీ పికిల్స్ ఓపెన్ చేయాలి. ఉందనుకుంటా ఇది మొత్తం. 2.5 అన్నారు. ఇవన్నీ పికిల్సే. ఇంకా ఇదైతే మా అందరి ఫేవరెట్ బూందీ. ఇవైతే ఒక 3 days లోనే అయిపోతాయి ఖచ్చితంగా. చాలా బాగుంటాయి టేస్ట్. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. చాలా బాగుంటది ఆ ఫ్లేవర్ కానీ. ఇంకా ఇవన్నీ జెంట్స్ బట్టలే వీళ్ళవి. ఎవరెవరియో కూడా తెలియదు, చూస్తున్నాము. తర్వాత ఎవరెవరియో వాళ్ళే సైజులు చూసుకుంటారు. మాక్సిమం ముగ్గురు సేమ్ తీసుకుంటారు, కొంచెం కలర్స్ డిఫరెంట్. మేమిద్దరం సిమిలర్ గా తీసుకుంటాం మళ్ళీ. అవును. 1 bag అయితే ఖాళీ అయిపోయింది. హనీ షార్ట్ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బ్యాగ్ కి వెళ్ళిపోదాం. ఇవన్నీ అయితే గ్రాసరీస్. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ తాజ్మహల్ టీ పౌడర్. మేమైతే టీ ఎక్కువ పెట్టుకోము, ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు, అంతే. రేర్. ఎక్కువ గ్రీన్ టీ అండ్ కాఫీనే అంతే. మోస్ట్లీ మేమిద్దరం అయితే గ్రీన్ టీనే. ఇక్కడ ఈ పేస్ట్లు దొరకవు, సో అక్కడి నుంచి తెప్పించేసుకున్నాం. అండ్ బ్రషెస్ కూడా. ఫన్నీ థింగ్ ఏంటంటే దోసకాయలు పంపించారు మా వాళ్ళు. అసలు అంటే తినక కూడా మేబీ 2 years అయిపోయింది. మేము అయితే 2 years అయిపోయింది. నాకు చాలా ఫేవరెట్ మాస్ బిల్ కూడా. ట్రై చేయాలి. దోసకాయ టొమాటో కర్రీ, దోసకాయ పచ్చడి ట్రై చేయాలి. అస్సలు వదులుకోండి, ఎంత బాగుంటుందో. ఫేవరెట్. లగేజ్ 2 days లేట్ గా వచ్చింది కదా. మెయిన్ మా ఫోకస్ అంతా దీని మీదే ఉంది. పాడైపోతాయేమో ఏంటో, మళ్ళీ ఏమన్నా థింగ్స్ ఖరాబ్ అయితేమో అని మెయిన్ దీని మీదే ఉంది ఫోకస్. దోసకాయలు ఏమైపోయినాయో అని. బాగానే వచ్చినాయి, గట్టిగానే ఉన్నాయి. హనీ డోమ్స్ కిట్ బాగుంది, అత్త పంపించింది. థ్యాంక్ యూ చిన్ని. ఫ్యామిలీకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏం కావాలి అని అంటే, నాకు ఈ కావాలి, లిప్స్టిక్, మేకప్, ఐబ్రో పెన్సిల్, ఇంకా చాలా ఐటమ్స్ చెప్పింది. అన్నీ పంపించారు పాపం. ఏం అడిగితే అవన్నీ మొత్తం పంపించారు హనీ కోసం. ఇంకా రేపటి నుంచి దీంతో స్టార్ట్ చేస్తుంది. ఇంకా అసలు ఆగదు. ఈరోజు చూసింది, బట్ ఏదో ధ్యాసలో ఉంది, లేకపోతే ఇంకా స్టార్ట్ చేసేది. అన్ని ఎరేజర్స్ బాగున్నాయి కదా, క్యూట్ గా ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో మనం చూసామనుకుంటా, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు. మనకి ఇట్లాంటివి ఎక్కడ ఉన్నాయి బుడ్డి, ఓన్లీ వైట్ వే కదా. అవును, కానీ కొంచెం తర్వాత వచ్చినాయి. అవును. మనమైతే ఇట్లాంటివి కొనుక్కోవడానికి పెద్ద ఇద్దలే చేయాలి ఇంట్లో. మనం చిన్నప్పుడు ఎరేజర్ ఏమైనా మిస్ అయినా ఇంకా అదే దాని మీద మిస్ అవుతాయి అనే నేమ్స్ కూడా రాసేవాళ్ళం. ఎల్లో బాగుంది. అయితే డిమార్ట్ లో తీసుకున్నారు. వాళ్ళు ఇన్నెందుకు ఒకేసారి తీసుకుంటున్నారో అని అడిగారంట, క్వశ్చన్ చేశారంట. వాళ్ళని పర్మిషన్ అడిగి అప్పుడు తీసుకున్నారంట, అప్పుడు ఇచ్చేసారంట. వాళ్ళు ఇన్ని ఒకేసారి ఎందుకు తీసుకుంటున్నారని వాళ్ళకి డౌట్ వచ్చిందంట, మరి ఎందుకో. సేమియా ప్యాకెట్ ఇది లాస్ట్ టైం ఇండియన్ స్టోర్కి వెళ్తే అక్కడ దొరకలేదు, అందుకని సేమియా చెప్తాను. ఇది ఒకటి. అండ్ ఇది పచ్చిశనగపప్పు డబుల్ ప్యాకెట్. మన ఫేవరెట్ గులాబ్ జామ్. ఇప్పుడైతే ఇంట్లో స్వీట్స్ అన్ని చాలా ఉన్నాయి. స్వీట్స్ అసలు అవన్నీ కంప్లీట్ చేశాక వీటిల్లోకి వస్తాం. నిదానంగా అవి చేసుకుంటాము. వద్దని చెప్పాం కదా. గార్లిక్ కూడా పంపించారు.
చిన్న చిన్నగా ఉన్నాయి, మాకైతే డుడ్డు డుడ్డు ఉంటాయి. ఇక్కడైతే చాలా లావు ఉంటాయి, ఇవి అయితే చాలా సన్నగా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. పీనట్స్, ఇది పసుపు, ఇది ఇడ్లీ రవ్వ, ఇది అప్పడాలు. పప్పు చేసుకున్నప్పుడు చేసుకుంటే సూపర్ ఉంటాయి కదా. పకోడీ ఏంటి బుద్ధి చూడకుండా చేస్తున్నావు? పకోడీ ఇంతకుముందు తెగ తినే వాళ్ళము. ఎక్కడ అంటే నష్టపేట దగ్గర ఉంటుంది కదా, మల్లమ్మ సెంటర్. ఇదేమో చింతపండు, కంపల్సరీ మేము కావాలి తెప్పించుకుంటాము. అవును, ఇక్కడ అస్సలు బాగాలేదు, చాలా గట్టిగా నల్లగా బ్లాక్ ఉంది అసలు. బట్ మనదైతే బాగుంది కలర్. ఇవి మిరియాలు అనుకుంటా, మిరియాలు. ఇవి యాలకులు. ఇదేమో ఇంకో మిరపగుళ్ళు ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్, కాజు లవంగాల ప్యాకెట్. స్పైసెస్ అన్ని పంపించినట్టున్నారుగా. ఇదైతే కిస్మిస్ అని ఫేవరెట్, ఇంతకుముందు తెగ తినేది. వీటిని ఏమంటారు? ఇదేమో ఇటు సైడ్ ఏమో సన్న కారం బూంది, ఇవేమో కొంచెం అన్ని మిక్స్డ్ ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా చెప్పాము. హనీకి ఫేస్ కి స్టిక్కర్స్ అస్సలు ఉండట్లేదు. బాక్స్ కూడా పంపించారా? ఇది మనం చిన్నప్పుడు యూజ్ చేసే వాళ్ళం కదా, కలర్ బాక్స్. కలర్వి చాలా రోజులు అయిపోయింది. అవును, చాలా రోజులు అయిపోయింది. ఆగస్ట్ 15 అప్పుడైతే 3 కలర్స్ వీటిల్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం స్కూల్ కి. బాగున్నాయి కదా. ఇవి శారీస్ తీసుకున్నారు కదా, దాని మీదకి తీసుకున్నారు, చాలా బాగున్నాయి. ఇంతకు ముందు అయితే ఎప్పుడు ఇవి ట్రై చేయలేదు, ఈ బీడ్స్ టైప్. బట్ ఈసారి చూడాలి. అవును, ఇదేమో గ్రీన్ కలర్ వచ్చింది. ఇదైతే కలర్ నేమ్ అయితే నాకు తెలీదు, లైట్ గా ఉంది. బ్యాంగిల్స్ ఇవి నేనే తెప్పించుకున్నాను. ఐ థింక్ ఇది హనీకి అనుకుంటా. హనీకేమో బాగుంది. చూసారు కదా పికిల్స్, ఇంకా ఉన్నాయి. ఇది కొంచెం లైట్ గా కారింది, సో ఇవి కవర్ లో పెట్టేశాము. ఇంకా సేమ్ అదే మొత్తం 2-3 kgs పంపించారు ప్రతి పికిల్. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూడాలి ఎట్లా ఉన్నాయి ఏంటి అని. కార్నే గానీ బట్ ఎక్కడ వేరే వాటికి లీక్ అవ్వలేదు. డ్రెస్సెస్ కి అసలు లీక్ మా కోసం ఇవన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ. మా ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ చిన్నీకి, తనే ఇవన్నీ దగ్గరుండి తీసుకుంది A to Z. చాలా థ్యాంక్స్ చిన్ని, అన్ని చాలా బాగున్నాయి. ఇవే మాకైతే ఇండియా నుంచి వచ్చిన లగేజ్. If you like our video, please do share, like and subscribe my YouTube channel. Thank you. Bye bye.